శాసనమండలిలో లేని వ్యక్తి గురించి అధికారపక్షం అవమానకరంగా మాట్లాడిందని పేర్కొన్నారు వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్. ఇది చాలా దారుణమని అన్నారు. ఇదే అంశంపై రేపు కూడా శాసనమండలిలో ఆందోళన చేస్తామంటున్న అరుణ్ కుమార్తో ఐ న్యూస్ ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. టీటీడీ కల్తీ లడ్డూకు సంబంధించినటువంటి వ్యవహారం ఈరోజు శాసన మండలిలో పెద్ద ఎత్తున తీవ్రస్థాయిలో దుమారాన్ని రాజేసింది. ఈ అంశానికి సంబంధించి జరిగినటువంటి చర్చలో మతపరమైనటువంటి అంశాలు కూడా తెర మీదకి రావడంతో ఒకసారిగా శాసన మండలిలో గందరగోళమైనటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడాయి. ఉదయం నుంచి జరిగినటువంటి డిస్కషన్ మొత్తం కూడా పెద్ద ఎత్తున విమర్శలు ప్రతి విమర్శలకు దారితీసినటువంటి నేపథ్యంలో ఆఖరి నిమిషం వరకు జరిగినటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో శాసనమండలి చైర్మన్ సభను రేపటికి వాయిదా వేసినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా చూడాలి ఈరోజు జరిగినటువంటి చర్చ మొత్తాన్ని? గత కొద్ది రోజులుగా ఎంతో మంది ఎదురు చూస్తున్నారు, ఏం జరుగుతుంది, ఏం చెప్తారు అనే దాన్ని. ఈరోజు జరిగినటువంటి చర్చని ఎలా చూస్తారు మీరు? గత వారం రోజులుగా మేము లడ్డూ విషయంలో, కల్తీ నెయ్యి విషయంలో, హెరిటేజ్ ఇందాపూర్ పాత్ర గురించి చర్చ జరగాలి, ఆ చర్చకి గల సమయం ఇవ్వండి, షార్ట్ డిస్కషన్ ఇవ్వండి చెప్పి అనేక వాయిదా తీర్మానాలు ఇచ్చినప్పటికీ కూడా ఒప్పుకోకపోతే మేము పట్టుపడితే చివరికి షార్ట్ డిస్కషన్ ఒప్పుకుంటే ఈరోజు సభలో సమాధానం చెప్పవలసిన తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పుకోలేక, వాళ్ళకి సమాధానం లేక ఎక్కడ దొరికిపోతామన్న భయంతో ఏదో విధంగా సభని వాయిదా వేయాలి అన్న ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు సభలో ఏ మంత్రి కూడా, ఏ నాయకుడిని కూడా అనరాని మాటలు, ఎప్పుడూ కూడా ఎవరు కూడా మాట్లాడిన మతం అనే విషయాన్ని తీసుకురాని వాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అని, అదేవిధంగా మండలి చైర్మన్ క్రిస్టియన్ అని, అందుకనే మేము హిందువులకి వ్యతిరేకం అని చెప్పి ఒక విధంగా ఒక నింద వేసే కార్యక్రమం అచ్చెన్నాయుడు చేస్తున్నాడు. మరి అచ్చెన్నాయుడికి నిజంగా కూడా బుర్ర ఉండి మాట్లాడుతున్నారో బుర్ర లేకుండా మాట్లాడుతున్నారో తెలియదు. కానీ ఒక మనిషిని ఈ భారతదేశంలో, ఒక లౌకికవాద దేశంలో ఈ మనిషి పలానా మతానికి చెందినవాడు, ఈ మతానికి చెందినవాడు కాబట్టి ఇది మాట్లాడాలి, ఈ మతానికి చెందినవాడు కాబట్టి అది మాట్లాడకూడదని ఒక ముద్ర వేసే కార్యక్రమం చేస్తున్నాడు. ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారిని హిందువులకి దూరం చేసే ప్రయత్నం చేస్తే ఈయన ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియను, అదేవిధంగా మండలి చైర్మన్ క్రిస్టియను అని చెప్పి ఈయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేక సార్లు నా మతం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నేను 4 గోళ్ల మధ్య బైబిల్ చదువుతాను, నేను హిందూ మతాన్ని ఆశ్రయిస్తాను, జైనిజాన్ని ఆశ్రయిస్తాను, బౌద్ధ మతాన్ని ఆశ్రయిస్తాను, ఓవరాల్గా నేను చెప్పాలంటే నేను ఒక హ్యుమానిటేరియన్, నేను మానవతావాదం చెప్పిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈరోజు ఒక నింద వేయడానికి కారణం ఏంటంటే వాళ్ళ సభ జరగకూడదు, జరగనివ్వకూడదు, వాళ్ళకి సమాధానం చెప్పుకోలేక ఏదో విధంగా సభ వాయిదా వేయాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఇటువంటి నిందేశారు. అంటే ఇప్పుడు చర్చ విషయానికి వచ్చేసరికి టీటీడీకి సంబంధించి లడ్డూ కల్తీకి సంబంధించిన అంశం, ఇందులో మతానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి మతం కావచ్చు, ఇంకొకరి మతం కావచ్చు, ఎందుకు మతానికి సంబంధించిన అంశం ఎందుకు రావాల్సినటువంటి పరిస్థితి? అసలు మీరు అన్నట్టు రైటు. మీరు చర్చ ఏంటి? కల్తీ లడ్డు కల్తీ నెయ్యి, దాని గురించి చేయకుండా మనుషుల మతాల గురించి, వాళ్ళ అలవాట్ల గురించి, వాళ్ళ ఆచారాల గురించి, అది సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడటం అనేది మంచి సాంప్రదాయం కాదు. మరి అచ్చెన్నాయుడు కావాలని చెప్పి రెచ్చగొట్టడం కోసం మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. తప్పకుండా మేము అడిగింది ఏంటి? మేము చర్చ పెట్టారు, మేము అడిగితేనే చర్చ పెట్టారు, మేము పోరాడితేనే చర్చ జరిగింది. మీ సమాధానం కోసం రాష్ట్ర ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. మీరు సమాధానం చెప్పకుండా ఇటువంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇవ్వకండి. ఇప్పటికన్నా పర్లేదు, మీరు అచ్చెన్నాయుడిని క్షమాపణ చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారికి, సభకు క్షమాపణ చెప్పాలి. సభకు జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పితే తప్పకుండా చర్చ కొనసాగుతుందని మేము డిమాండ్ చేయడం జరిగింది. రేపు కూడా సభ జరిగేటువంటి అవకాశం ఉంది, రేపు కూడా సేమ్ ఇదే రకమైనటువంటి చర్చ ఉంటుందని కూడా చైర్మన్ గారు చెప్పారు. రేపు మీ వ్యూహం ఎలా ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పే వరకు సభ జరగదు. చూసుకుంటే కనుక సభకు సంబంధించినంత వరకు కూడా జరిగినటువంటి చర్చ లడ్డూపరమైనటువంటి అంశం, కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి అంశం అయితే ఇప్పుడు మతపరమైనటువంటి అంశాలు తీసుకురావడం ద్వారా దీనంతటి కూడా డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్. రేపు కూడా జరిగేటువంటి చర్చలో జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పే వరకు కూడా తమ ఆందోళన కొనసాగుతుందని కూడా మొండితోక అరుణ్ స్పష్టం చేస్తున్నారు. మురళితో హరీష్, ఐ న్యూస్, అమరావతి. తిరుమల లడ్డూ కల్తీ